కొంతమంది నాకు మెసేజ్ పెడతా ఉంటారు. నువ్వు కావాలని వాళ్ళని నెగెటివ్ చేస్తున్నావు, కావాలని వీళ్ళని నెగెటివ్ చేస్తున్నావు, నువ్వు పగబట్టినట్టు చేస్తున్నావు, నువ్వు టార్గెట్ చేసినావు, నువ్వు వేరేటోళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇట్లా చేస్తున్నావు, అట్లా చేస్తున్నావు అని చాలా సిన్సియర్గా మెసేజ్లు పెడతా ఉంటారు. చాలా సీరియస్గా వార్నింగ్లు ఇస్తూ ఉంటారు. అబ్యూజ్, పర్సనల్ లెవెల్ ఆఫ్ అబ్యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్దాం అనుకుంటున్నా. ఎస్, యు ఆర్ డూయింగ్ రైట్. ఎందుకంటే బిగ్ బాస్ అనేది నాట్ ఎ కామెడీ థింగ్. నేను చేస్తున్నట్టు కామెడీ కాదు. బిగ్ బాస్ అనేది ఇట్స్ అ లైఫ్. ఒక లైఫ్ అండ్ డెత్ సమస్య. మన జాగ పంచాయతీ లెక్క. మనకు రాబోతున్న ఆస్తి సగం పోతుంటే ఎంతైతే బాధ అవుతుందో అట్లా బిగ్ బాస్లో మన ఫేవరెట్ కంటెస్టెంట్ గురించి ఎవరైనా నెగిటివ్ మాట్లాడితే అంత బాధపడాలి, అంత ఎమోషనల్గా ఫీల్ కావాలి. మన కెరీర్ సంకనాకిపోయినా ఏదైనా అవన్నీ లైట్. బిగ్ బాస్ ముందు ఇదంతా. మనం ఖచ్చితంగా మన ఫేవరెట్ కంటెస్టెంట్ గెలవడం కోసం పోరాడాలి. ఒకవేళ వాడు ఓడిపోతే భూమి మీద బతికి వేస్ట్ బేసిక్గా. ఎందుకంటే మన ఫేవరెట్ కంటెస్టెంట్ గెలవలేదంటే ఇంకా మనం ఎందుకు? అర్థం చేసుకోండి. అర్థమైందా? లైఫ్ అండ్ డెత్ సమస్య ఇది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ కంటెస్టెంట్ అంటే నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో, ఎందుకంటే బేసిక్గా రేపొద్దున నువ్వు ఇష్టపడుతున్న కంటెస్టెంట్ బయటకు వచ్చిన తర్వాత నీకోసం ఎంతకైనా ముందుకు వస్తాడు. అతని జీవితం అంతా నీకోసం దారబోస్తాడు. అలాంటి పర్సన్ అక్కడ విన్ అయితే నీ జీవితం సాఫీగా సాగిపోద్ది. అలాంటి పర్సన్ విన్ కాకుండా పోతే కనుక నీ జీవితం అగమ్య గోచరంగా మారుతుంది. కాబట్టి లిటరల్లీ నీ ఫేవరెట్ కంటెస్టెంట్ని ఎవరన్నా ఒక మాట అంటే వాళ్ళని పర్సనల్ లెవెల్లో అబ్యూజ్ చేయాలి, వాళ్ళని పర్సనల్ లెవెల్లో తిట్టాలి, వాళ్ళని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడాలి. లైక్ దట్ అలా ముందుకు పోవాలి. అదే నీ లైఫ్, అదే నీ గోల్, అదే నీ జీవిత అచీవ్మెంట్, నీ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్. నీ ఫేవరెట్ కంటెస్టెంట్ విన్ అయితే చాలు. నీ జీవితంలో ఇంకేం అవసరం లేదు. నీకు తల్లి, పెళ్ళాం, పిల్లలు ఈ కూడా అవసరం లేదు. చదువు, సంధ్య ఏం అవసరం లేదు. నీ ఫేవరెట్ కంటెస్టెంట్ విన్ అవ్వడం నీ జీవితంలో ముఖ్యమైన థింగ్. కాబట్టి ఆ దిశగా నువ్వు పోరాటం చెయ్యి. ఆ పోరాటంలో నువ్వు ఒక సమిదలా మారు, ప్రమిదిలా ఆరిపో. నీ జీవితం వాళ్ళ కోసం అంకితం చెయ్యి. అలాగే అలా పర్సనల్ లెవెల్ అబ్యూస్ చెయ్యి. అందరికీ మెసేజ్ చేస్తూ, ఇరిటేట్ చేస్తూ, ఇబ్బంది చేస్తూ, ఇలాంటివన్నీ చేస్తూ ఉండు. అది నీ లైఫ్ టైం థింగ్ అది. దిస్ మెసేజ్ ఈజ్ ఫర్ పిల్లని బాస్. ఎంజాయ్. ఓకే, నెక్స్ట్ ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం అన్సీన్ ముచ్చట్ల గురించి. ఇందులో చాలా క్రేజీ ముచ్చట్లు ఉంటాయి, గమ్మతుంటాయి. ఎస్పెషల్లీ నాకు దివ్య నిఖిత అండ్ డిమాండ్ పవన్ మాట్లాడుకున్న ముచ్చట్లు మస్తు అనిపించినాయి, వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. సో వీటి గురించి మెయిన్గా మాట్లాడుకుందాం. మిగతా అన్నీ కూడా మనం అంటే పొద్దున్నుంచి రాత్రి వరకు 9 hours ఫుటేజ్ చూసి నేను కవర్ చేసినాను కదా, అందులో కవర్ అయినాయి చాలా పాయింట్స్. మానస్ వచ్చి ఏం చెప్పిండు, హారిక వచ్చి ఏం చెప్పింది, ప్రేరణ వచ్చినప్పుడు ఏం ముచ్చట్లు జరిగినాయి. అయితే మనకి ఎపిసోడ్లో ఉండి లింక్ లేని ఒక పంచాయతీ ఉంది కదా, అదే దివ్య నిఖిత బర్నీ అన్న మధ్యలో ఏజ్ అనే పంచాయతీ. ఏజ్ అనే టాపిక్లో నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అయినావు, ఎట్టంటావు, అన్నెసెసరీ ఎంట్రీ అని చెప్పి అన్నట్టు చూడు. అది ఎక్కడ జరిగిందనేది మనకు అన్సీన్ ముచ్చట్లలో చూపించారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అందులో మనకి ప్రేరణ ఏజు, బర్నీ అన్న ఏజు, సుమన్ అన్న ఏజు, అందరి ఏజ్ల గురించి మాట్లాడుకుంటారు. సో ఆ ఏజ్లలో ఈ ఏజ్ మ్యాటర్ వచ్చింది. సో వాట్ ఈస్ దట్ ఏజ్ మ్యాటర్? ఏజ్ బార్ మ్యాటర్, చాలా బారైన మ్యాటర్ ఏంటది, రైట్? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూపించింది అయితే ఆ గిన్నెల పంచాయతీ ఉంది కదా, అది మనకి డిమాండ్ పవన్ గిన్నెలు తోముతూ ఉంటే ఎక్స్ట్రా బౌల్స్ పడుతున్నాయి. ఆ బౌల్స్ అన్ని కూడా తిన్నోళ్ళు తిన్నట్టుగా పెడుతున్న పంచాయతీ. నేను లైవ్ చూసి మాట్లాడేసిన ఇది. సో దీని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. పవన్ అడిగిండు, రీతు కొంచెం లొల్లి లెక్క అయింది. ఆ తర్వాత రీతు అందరికి అనౌన్స్ చేసి చెప్పింది బౌల్స్, ఎక్స్ట్రా బౌల్స్ అక్కడ పెట్టద్దని. అయిపోయింది. ఆ తర్వాత ప్రేరణ ట్రూత్ ఆర్ డేర్ అడిగింది కదా, అదొకటి చూపించారు. ట్రూత్ ఆర్ డేర్ గురించి కూడా దీనికంటే ముందు వీడియోలో నేను చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిన. నెక్స్ట్ ఏజ్ల గురించి వచ్చేసరికి ప్రేరణ అక్కడ కూర్చుని ఎవరి ఏజ్ ఎంత అనేది వస్తే ఇక్కడ కళ్యాణ్ అండ్ దివ్య నిఖిత వీళ్ళిద్దరు పిల్ల బచ్చాలు అన్నట్టుగా చెప్పుకుంటారు. వాళ్ళే మేము చాలా పిల్ల బచ్చాలం, 23 years మేము పిల్లలం అన్నట్టుగా చెప్తారు. దివ్య నిఖిత నేను MBBS ఫైనల్ ఇయర్ అని చెప్పింది. ఆ తర్వాత అక్కడ సుమన్ అన్న పెద్దోడా లేదంటే భరణి అన్న పెద్దోడా అంటే నేనే పెద్దోడిని అని చెప్పి భరణి అన్న ఐఎమ్ ద ఎల్డెస్ట్ అని చెప్పి చెప్పిండు. చెప్పగానే వెనక నుంచి వెళ్ళి దివ్య నిఖిత చెప్పక్కర్లేదు, అర్థమైపోద్ది ఆ చెల్లి చెప్పక్కర్లేదు అంటది. అనగానే అక్కడ భరణి అన్నకు సర్రమని కాలుతుంది. కాలంగా అన్నెసెసరీ ఎంట్రీ అంటాడు. ఎస్, ఇక్కడ ప్రేరణ ఉండి నాది ఒక 29 years. ఫస్ట్ నాది అంటే మీ ఏజ్ ఎంత అని అడుగుతాడు కళ్యాణ్. అడిగితే అట్లా అడుగుతారా, అడగొద్దు అని చెప్పి పక్క నుంచి ఎవరు అంటారు. ఆ తర్వాత ఏముంది 18, జస్ట్ మొన్నే 18 వచ్చినాయని చెప్పి పక్క నుంచి ఎవరు కౌంటర్ ఇస్తారు. ఆ తర్వాత లేదు 29 అని చెప్తుంది. ఆ తర్వాత దివ్య నిఖిత ఉండి నాది 23 అని. ఆ తర్వాత సంజనాక్క ఉండి నాది ఎంత, నా 12 years మొన్ననే వచ్చినాయి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నేను చిన్నదాన్ని చెప్పి మాట్లాడతారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ భరణి అన్న ఎక్కడ హర్ట్ అయిందో లూప్ అన్నట్టు అది. ఓకే, ఆ తర్వాత భరణి అన్న, సుమన్ శెట్టి అన్న అండ్ సంజనాక్క వీళ్ళు ముగ్గురు అంటే ఏజ్ ప్రకారంగా ఆర్డర్ మాది అన్నట్టుగా చెప్తారు. ఫస్ట్ భరణి అన్న పెద్దోడు, ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న, ఆ తర్వాత నేను అని చెప్పి డిస్కషన్ చేశారు. ఆ తర్వాత సంజనాక్క
నాకు ఇక్కడైతే నేనే చిన్నదాన్ని. ఇమాజిన్ నాకు డ్యాడీ లెక్క. అసలు మా డ్యాడీ కూడా ఇట్లా అంత తిడతా ఉంటాడు. నేను ఏదైనా మిస్టేక్ చేస్తే ఉరికొచ్చి తిడుతూనే ఉంటాడు. నన్ను పొట్టు పొట్టు తిడతాడు. అసలు మా డామ్ డూమ్ డూమ్ అంటాడు అని చెప్పి అంటది. వాళ్ళిద్దరు బాండింగ్ గురించి ఎస్టాబ్లిష్ చేసినట్టుగా ఉంది. రైట్. నెక్స్ట్ బర్నీ అన్న బయట ఇమిటేషన్ చేస్తూ ఉంటాడు. ఏం ఇమిటేషన్ చేస్తూ ఉంటాడు? ఒక్కొక్కరు వాకింగ్ ఇమిటేషన్ చేస్తాడు. అక్కడనే దివ్యనికితని కుంటుకుంటూ నడుస్తున్నట్టుగా ఇమిటేట్ చేస్తాడు. సో అక్కడ ఈయన జోక్ వేసిండు, పంచు ఓకే తీసుకున్నది, నవ్వింది, దోస్ కటిఫ్ నీతో మాట్లాడను అనుకుంటూ అలుగుతూ వెళ్ళిపోయినట్టుగా జస్ట్ అట్లా కొంత ఫన్నీగా నడిచింది. అయితే ఇక్కడ ఆ తర్వాత ఈ ఇస్త్రీ చేసే దగ్గర బర్నీ అన్నకి అండ్ మన దివ్యనికితకి మధ్యలో చిన్న ఇష్యూ జరిగింది. ఏది? మనం బర్నీ అని అంటాడు ఇట్లా ఏజ్ గాడ ఎల్డర్ అని చెప్పడం, అక్కడ అందరికీ తెలిసిపోతుందిలే చెప్పక్కర్లేదు, ఇట్లాంటి మాటలు నువ్వు ఎందుకన్నా అన్నెసెసరీ ఎంట్రీలు ఇస్తున్నావు, ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతున్నావు, నా ఏజ్ గురించి మళ్ళీ మళ్ళీ కౌంటర్ చేస్తున్నావు అన్నట్టుగా ఇక్కడ బర్నీ అన్న ఫీల్ అయ్యాడు. ఇక్కడ దివ్యనికిత అందుకే అన్నది, అంటే మీరు నన్ను కుంటి అని చెప్పి కుంటుతున్నావు అని చెప్పి ఇట్లాంటివన్నీ కామెడీ చేసి నేను తీసుకుంటున్నా, జస్ట్ ఒక జోక్ వేసిన అక్కడ దానికి ఎందుకు ఫీల్ అయ్యిందంటే చాలా కామెడీగా మాట్లాడుతున్నాను, డిమాండింగ్గా మాట్లాడుతున్నాను, బర్నీ అన్న హట్ అండ్ ఫీల్ అయ్యిండు. ఇక్కడ బర్నీ అన్నదే తప్పు. ఎందుకంటే బర్నీ అన్న జోక్ వేసిండు, కానీ ఆమె జోక్ వేస్తే తీసుకోలేకపోయాడు. అండ్ బర్నీ అన్న తీసుకోలేనప్పుడు, ఫస్ట్ దివ్యనికిత వేసిన జోకుని తీసుకోలేనప్పుడు, ఆ తర్వాత పోయి అంటే ఫస్ట్ జరిగింది దివ్యనికితది కదా, దివ్యనికిత చెప్పక్కర్లేదులే మాకు అర్థమైపోతుంది, చెప్పక్కర్లేదు మీరు ఏజ్ ఎక్కువ అని చెప్పి అని అన్నప్పుడు నువ్వు తీసుకోలేదు అన్నప్పుడు ఎంబటే ఆమె మీద కామెడీ ఎట్లా చేస్తాం? ఆ తర్వాత రియలైజ్ అయిపోయి సారీ క్షమించండి వినమ్రుడిగా అడుగుతున్నా అనేది ఒకటి డిస్కషన్ జరుగుతుంది కదా. సో ఇది అయిపోయిన తర్వాత అక్కడనే కూర్చుని ఉంటుంది దివ్యనికిత. ఏది సోఫాలో కూర్చున్నప్పుడు, బయట సోఫాలో కూర్చున్నప్పుడు ఇది జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఎపిసోడ్లో చూపించింది కదా, సారీ వినమ్రుడి లెక్క అడుగుతున్నట్టు అంత వద్దు అని అంటుంది కదా. ఆ తర్వాత అక్కడనే దివ్యనికిత డిమాండ్ పవన్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ డిస్కషన్, మెయిన్ డిస్కషన్. రైట్. డిమాండ్ పవన్ అంటాడు ఇద్దరిది ఒకటే బాధ. ఇక్కడ రీతు చౌదరి తనని అర్థం చేసుకోవట్లేదు, అండ్ ఇక్కడ వచ్చేసి దివ్యనికిత భరణి అన్న అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళిద్దరూ అర్థం చేసుకోవట్లేదు. మన తరపున 100% ఇస్తున్నాం, వాళ్ళకి ఏది కావాలన్నా సపర్యలు చేస్తున్నా, వాళ్ళకి ఏది కావాలన్నా నిలబడుతున్నాం, కానీ వాళ్ళు మాత్రం మనల్ని యూజ్ అండ్ త్రో లేకున్నది, ఆ తర్వాత మనల్ని మాత్రం అస్సలు దేకట్లేదు, అండ్ మనం ఏదన్నా మన బాధ చెప్పుకున్నా కానీ పట్టించుకోవట్లేదు అనేది వీళ్ళిద్దరి పాయింట్. ఇద్దరిది సేమ్ పాయింట్, ఇద్దరిది ఒకటే కన్వర్జేషన్, ఇద్దరిది ఒకటే పాయింట్, ఒకటే మాట, ఒకటే పాయింట్, ఒకటే రకంగా స్టిక్ అనే ఉన్నారు. ఇక్కడ డిమాండ్ పవన్ అంటాడు ఉండే కొద్దీ ఎమోషన్స్ హై అవుతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి అని అనిపిస్తుంది, అండ్ ప్రతిదానికి ప్రతిదానికి మనం చేస్తుంటే వాళ్ళని ఏదో నష్టపెడుతున్నాం అన్న ఫీలింగ్ అనిపిస్తుంది, నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్పి దివ్యనికిత అంటది. ఇక్కడ ప్రతిదానికి మనం నష్టపెడుతున్నాం అనేది దివ్యనికిత అంటది, నాకు కూడా అట్లనే అనిపిస్తుంది చెప్పి దివాన్ పవన్ అంటాడు. ఇద్దరిది ఏంటంటే రీతుని నేను నష్టపెడుతున్నట్టుగా ఫీల్ అవుతుంది, రీతు నేను ఏమైనా మాట్లాడితే నా బాధ చెప్పుకుంటే అలాగ నశ అయిపోతుంది, వాళ్ళ పాయింట్ మాత్రం మనకి ఎక్కిస్తున్నారు కానీ మన పాయింట్ వాళ్ళు వినట్లేదు, మన సైడ్ స్టోరీ కూడా వినట్లేదు, వాళ్ళు మన సైడ్ని మన బాధని వాళ్ళు దేకట్లేదు, పట్టించుకోవట్లేదు అనేది ఇద్దరి పాయింట్. సో నష్టపెడుతున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది లాస్ట్ 3 days నుంచి అని ఇక దివ్యనికిత లాస్ట్ 3 days నుంచి మేజర్గా నేనేం చెప్పినా అదేదో రివర్స్లో తీసుకుంటున్నారు, కంప్లీట్గా రిటర్న్లో అంటే నెగిటివ్గా తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. అంటే డిమాండ్ పవన్ నుండి మనం అర్థం చేసుకున్నట్టు వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవట్లేదు అని నాకు అనిపిస్తుంది అంటే ఎస్ కరెక్ట్ అని చెప్పి ఆమె అంటుంది. ఎంత మాట్లాడినా వాళ్ళకి నసగా ఉంటుంది, మనం ఏం చెప్పినా కానీ వాళ్ళకి అంటే ఇరిటేటింగ్గా ఉంటుంది, నసగా ఉంటుంది. వాళ్ళని అర్థం చేసుకుంటున్నాం కానీ అట్నుంచి లేదు మనకి, మనోడు ఏం చెప్తాడు, మనోడిని చెప్పనియ్యి, అసలు మన భావం ఏంటి అని వాళ్ళు వినాలని రెడీగా లేరు. దివ్యనికిత ఉంటుంది అవతల సైడ్ నుంచి స్టేట్మెంట్లు కూడా అట్లనే వస్తున్నాయి, మనమేదో ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నట్టు, మనమేదో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టు. అసలు భయం వేస్తుంది నాకు మాట్లాడాలి అంటేనే. అసలు మన వల్ల ఒక నిమిషం ఇదంతా ఏందో నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత డిమాండ్ పవన్ ఉండి మన సైడ్ స్టోరీ వినడానికి వాళ్ళు రెడీగా లేనప్పుడు మన స్టోరీ చెప్పినా వాళ్ళకి అర్థం కాదు అన్నట్టుగా డిమాండ్ పవన్ అంటాడు. ఇదంతా వినడానికి చాలా బాగుంది అండ్ కరెక్ట్ పాయింటే. ఎందుకంటే రీతు చౌదరి ఇప్పుడు డిమాండ్ పవన్ బాధ ఏంటంటే వినాలి అంటే ఇంటది అయినది, ఎందుకంటే రీతు చౌదరి బాధపడ్డప్పుడు మాత్రం ఖచ్చితంగా డిమాండ్ పవన్ ఉండాలి. అయితే ఇక్కడనే డిమాండ్ పవన్ ఇంకో మాట అంటాడు, ఇప్పుడు వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మనం వెళ్ళాలి, ఓదార్చాలి, మాట్లాడాలి, వాళ్ళ బాధ అంతా వినాలి, కానీ మనం బాధలో ఉన్నప్పుడు మాత్రం మన బాధ గురించి వాళ్ళకి అవసరం లేదు. ఇదంతా వార్ వన్ సైడ్ ఉంది, అంటే ఒకటే సైడ్ నుంచి ఉంది, అఫెక్షన్ అంతా అటు సైడ్ నుంచి లేదు అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ అక్కడ బర్నీ అన్న సంజనాక వీళ్ళిద్దరు మాట్లాడు. మీరేమంటే చెప్పండి, ఇప్పుడు దివ్యనికిత బాధపడడంలో కరెక్టేనా అంటే ఇవాళ ఒక విషయం చెప్తా. ఇవాళ మార్నింగ్ లైవ్లోనే మార్నింగే తెల్లారినాక లేచినాక, అంటే వాళ్ళు లేచేది మధ్యాహ్నం లేతారు కానీ లేచినాక దివ్యనికిత ఒక్కతే కూర్చుని బిగ్ బాస్కి చెప్పుకుంటుంది,
నేనేందో అనవసరంగా ఒక పర్సన్‌కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల, ఆ పర్సన్ నన్ను చాలా నెగ్లెక్ట్ చేస్తున్నా గాని, నేను అతన్ని పట్టించుకుంటున్నట్టుగా అనిపిస్తాంది. అండ్ ప్రతిసారి వాళ్ళు నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నా, నేనే కామ్ డౌన్ అయ్యి, నేనే కాంప్రమైజ్ అయ్యి, నేనే మళ్ళీ మళ్ళీ ముందుకు పోతుంటే ఆళ్ళకి చాలా అలసుగా అనిపిస్తున్నట్టుంది. నేను రాంగ్‌గా పోతున్నట్టుగా ఉంది. అదేదో కరెక్ట్ కాదు. ఎందుకు వాళ్ళు మనల్ని గ్రాంటెడ్‌గా తీసుకొని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడిన నేనెందుకు తగ్గుంటున్నా? అసలు ఏది జరుగుతుంది ఇక్కడ? అసలు ఎట్లా పోతుంది ఇది? అసలు ఏదో జరుగుతుంది. మిస్టేక్ అయితే అయితుంది. నా సైడ్ నుంచి అయితే తప్పులేదు. నేను కావాల్సిన దానికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి కేర్ కూడా చూపిస్తున్నా. అయినా గాని వాళ్ళకి అది నచ్చట్లేదు. వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు. నువ్వు బాగా మాట్లాడట్లేదు. వాళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళని చూసి నేర్చుకో అని చెప్పే కాడికొచ్చింది అంటే, మనకి ఆళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. మనమే అనవసరంగా కమాండింగ్, డిమాండింగ్ చేస్తున్నట్టుంది. మన మాట కమాండింగ్ ఎప్పుడు అనిపిస్తది? మన మీద ఇష్టం లేనప్పుడు కదా అనిపించేది. ఇవన్నీ కూడా బిగ్ బాస్ తోటి షేర్ చేసుకుంటాడు. అంటే మనతో షేర్ చేసుకుంటుందన్నట్టు. సో, కరెక్టే. ఇప్పుడు ఎలుగుతుంది దివ్య నిఖితకి. కానీ ఇగో ఆరిపోయే ముందు ఎలిగితే ఎట్లా? ఇదేదో ఎప్పుడో జరగాలి. అసలు ఆయన రిటర్న్ బ్యాక్ వచ్చినప్పుడే మీ దారి మీది. ఆయన పట్టించుకోలేదు కదా! అప్పుడే మీ దారి మీది, నా దారి నాది అని చెప్పి పోతే అప్పుడు చాలా చక్కగా ఉండేది. ఈ మాట ఈమె ఆడుకునేది భలే గమ్మత్తుండేది. భరణి అన్నకు ఆపోజిట్‌గా, తనుజకు ఆపోజిట్‌గా నిలబడి నామినేషన్లు, గీమినేషన్లు చేస్తుంటే ఖతర్నాక్ ఉండేది. ఇప్పుడు రిలాక్స్ అయ్యి, రియలైజ్ అయ్యి ఏంది కష్టం. ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. నేను దీనికంటే ముందు ఓటింగ్ పోల్ అనాలిసిస్ వీడియో చేసిన చూడుర్రి. అందులో చెప్పిన ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందో, ముగ్గురికి ఉంది ఛాన్స్. అదంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ 2 ప్రోమోల గురించి కూడా అక్కడ మాట్లాడినా. అండ్ ఇందాక శోభా శెట్టక్క వచ్చింది. మరి శెట్టక్క ప్రోమో గురించి అయితే ఏం చెప్పలేదు కానీ, శోభా శెట్టక్క వచ్చింది. రాగానే ఇమాన్యుల్ యాజ్ యూజువల్గా ఏమన్నా యోధురాలని పంపిస్తారు. అబ్బాబాబా థ్యాంక్స్ బిగ్ బాస్, సూపర్ యోధురాలు భలే ఉన్నారు బిగ్ బాస్ అని కూడా మాట్లాడతాను, కామెడీ చేస్తాడు. ఆ తర్వాత టాస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసారు. చిక్కులు, దిక్కులు, లెక్కలు. సో, ఆ టాస్క్ గురించి మనకు చూపించారు. అందులో దివ్య నిఖితే గెలుస్తుంది. ఎందుకంటే అక్కడ లెక్కలు ఉన్నాయి. శోభా శెట్టక్క కావాలని ఓడిపోవాల్సిన అవసరం లేదు. అక్కడ లెక్కలు ఉన్నాయి కాబట్టి లెక్కలలో ఓడిపోతుంది శోభా శెట్టక్క. ఆ లెక్కలలో కొంత నాలెడ్జ్ ఎక్కువగా ఉన్నది మాత్రం దివ్య నిఖిత కాబట్టి ఈజీగా గెలిచేస్తుంది. సో, దివ్య నిఖిత క్యాప్టెన్సీ కంటెండర్ అయింది. అండ్ తనకి కాలు బాగాలేదు. అయినా కానీ అందులో నుంచి పోయి పాకి వచ్చి చేసి ఇట్లా క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యి ఆడి గెలిచి అయిందంటే సూపర్ కదా, నెక్స్ట్ లెవెల్. రైట్. నెక్స్ట్ డిమాండ్ పవన్ది కొంచెం కరెక్ట్ బాధ అర్థం చేసుకోవాలంటే కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. అబ్బా పొసెసివ్నెస్ అబ్బా డిమాండ్ పవన్ది ఎందుకో. ఇప్పుడు రీతు తనతో డ్యాన్స్ చేస్తుంటే, మానస్తో డ్యాన్స్ చేస్తుంటే కూడా మనోడికి డైజెస్ట్ కావాలి, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యిండు. అవన్నీ పెట్టుకోవద్దు. గా అఫెక్షన్స్ అన్నీ ఎందుకు అంతగానం. ఆయన బయటికి వెళ్తారు, ఇద్దరు పెళ్లి చేసుకుంటారు కాదు కదా, ఎందుకు అవన్నీ. అండ్ ఇక్కడనే మనం సంజనక్క గురించి కూడా మాట్లాడుకోవాలి. సంజనక్క ఎట్లా ఉందంటే, నేను చెప్పింది రైట్, నేను చెప్పింది కరెక్ట్ కాబట్టి నేను చెప్పిన దానికి వాళ్ళు రియాక్ట్ అయ్యారు, వాళ్ళు సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు నేను చెప్పిన పాయింట్స్ని అని మాట్లాడుతుంది భరణి అన్నతోటి. సో, ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్తా. సంజనక్క ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఇష్టపడేటోళ్ళు, సేమ్ నాకు ఏ సీన్ కనబడుతుందంటే, సీజన్ 7లో శివాజీ అన్న కాలు కిందేసి తొక్కుతా అని చెప్పి ప్రియాంక అండ్ శోభా శెట్టిని వాళ్ళిద్దరు, మా ఇంట్లో కనుక అట్లాంటి ఆడవాళ్ళు ఉంటే కాలు కిందేసి తొక్కుతా అని అంటాడు కదా. సో, ఆ డైలాగ్కి అప్పుడు ఖచ్చితంగా శివాజీ అన్న మాట్లాడడం తప్పే, అట్లా మాట్లాడద్దు, టూ మచ్ డైలాగ్ అని ఎంత చెప్పినా ఇన్లే జనాలు. శివాజీ అన్న ఫ్యాన్స్ కరెక్టే ఏమవుతుంది, వాళ్ళు అట్నే ఉన్నారు, తొక్కితే ఏమవుతుంది, కరెక్టే ఆయన చెప్పింది రైటే అని చెప్పి అసలు మనం బట్టిన కాలికి మూడే కుందలు అని చెప్పి బలంగా కూర్చున్నారు. ఘోరం అంటే ఘోరం చేశారు. సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా ఇప్పుడు సంజనక్క, రీతు అండ్ డిమాండ్ లైట్లు కాగానే ఇద్దరు పక్కకు కూర్చుంటారు. ఆ పాయింట్ ఉంది కదా, దానికి సమర్థిస్తున్నారు. ఎవరు తప్పు మాట్లాడినా తప్పే అని చెప్పి అది ఒప్పుకోరు కదా ఇక జనాలు. ఏం చేస్తామని చెప్పి అట్టే ఉంటుంది. మనం బట్టిన కుందేలకి ఎన్ని కాళ్ళు ఉంటాయని మనం ఫిక్స్ అయితే అన్నే కాళ్ళు. రైట్. ఇక్కడ భరణి అన్నతోటి సంజనక్క చెప్తుంది, నాకు దివ్య నిఖితకి ఇంకా ఏదో సాధించడం అనే ఫీలింగ్ వచ్చింది వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత. అందుకే ఆయన వెళ్ళిపోయిన పెద్ద ప్రాబ్లం లేదు, నాకు పరకు పడదు అని చాలా అంటుంది. ఓకే, అయినా పర్లేదులే, ఆమెకు ట్రోఫీ గెలిచినంత హ్యాపీ. ఎందుకంటే వాళ్ళ మమ్మీని తీసుకొచ్చింది, తను ఒక కామనర్ కింద, తను ఒక వైల్డ్ కార్డ్ కింద వచ్చి ఇంతవరకు వచ్చిందంటే గ్రేట్ అని చెప్తాను సంజనక్క. షీ అచీవ్డ్ చాలా సాధించినట్టే, తను సాధించిన అన్న ఫీలింగ్లో కూడా ఉంది, ఆయన సాధించినట్టే. ఆమె వాళ్ళ అమ్మ వచ్చిందంటే చాలు కదా ఆమెకి, ఇప్పుడు వెళ్ళిపోయినా ఫరక్ పడదని అందుకే అంటుంది అని చెప్పి మాట్లాడుతుంది. సో, మీకేమనిపించింది చెప్పండి సంజనకి డైలాగ్ అనడం, అంటే దివ్యనికితే ఇప్పుడు వెళ్ళిపోయినా పర్లేదు అనడం. అంటే ఊరికి ఆమె నోటి నుంచి వస్తుంది కాబట్టి ఈమె కూడా అదే మాట అంటుంది అని అంటారా? లేదంటే కొంతమంది ఏమంటారంటే ఇక సంజనక్క అవతల వాళ్ళందరినీ చిన్నగా చూస్తూ ఉంటుంది, తీసేసినట్టు మాట్లాడుతుంటుంది, ఇది కామనే కదా అని అంటారు. మరి దేనికి అంటే మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. రైట్. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ సంజనక్క ఏమంటుంది తెలుసా, డిమాండ్ పవన్ నా దగ్గరికి వచ్చి రీతుకు సారీ చెప్పమన్నాడు అంటే, అవునా చెప్పమన్నాడా అని చెప్పి భరణి అని అంటాడు. భరణి అన్నతో మాట్లాడుతుంది అక్కడ. అంటే చెప్పమన్నాడా అంటే, అవును చెప్పమన్నాడు, నేను ఇక్కడికి వచ్చింది సారీలు చెప్పి వరమాలు వేయడానికి వచ్చాను ఇక్కడికి నేను అని అంటుంది. అంటే దండేసి దండం పెట్టాను వాళ్ళకి ఇప్పుడు నేను ఏంటి అన్నట్టుగా అడుగుతా అన్నట్టు. ఆ తర్వాత ఇక్కడ మనకి సంజనక్కనే, నేను చెప్పిన పాయింట్ ఏమీ రాంగ్ లేదు, నేను చెప్పింది ఏం రాంగ్ కాదు,
తను ఫస్ట్ సారీ చెప్తే నేను సారీ చెప్తా అని చెప్పిన, జస్ట్ హౌస్ హార్మోని కాపాడడానికి నేను సారీ చెప్తా అని చెప్పిన. అయినా నేను చెప్పిన దానిలో తప్పులేదు, ఆమె చెప్పిన దానిలో తప్పులేదని బలంగా ఉంది కదా. నాగార్జున సార్ వచ్చి ఘోరంగా అంటారు, అది తప్పులేదా, నిన్ను ఎవరన్నా అంటే ఓకేనా, ఎట్లుంటుంది అట్లుంటుంది ఇట్లుంటుంది అని చెప్పి గట్టిగా ఉంటుంది. ఈ వారం ఎండింగ్లో గట్టి క్లాస్ ఉంటుంది. దీనివల్ల ఓటింగ్ పడచ్చు, పడకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఈ రెడ్ కార్డు, వైల్డ్ కార్డు, గ్రీన్ కార్డు, ఎల్లో కార్డు ఉంటాయా లేవా అనేది నేను రేపు మార్నింగ్, రేపు మధ్యాహ్నం వరకు చెప్పేస్తా. అంటే డెసిషన్ ఆల్రెడీ ఈరోజు మీటింగ్ జరిగింది. సో రెడ్ కార్డు ఇవ్వాలన్నా వద్దా, ఎల్లో కార్డు ఇవ్వాలన్నా వద్దా అని అంతా కూడా డీటెయిల్స్ నేను రేపు చెప్తా. అంటే కన్ఫర్మ్ డెసిషన్ రేపటి వరకు తెలుస్తుందని. నెక్స్ట్, నేను చెప్పిన ఏం పాయింట్ రాంగ్ లేదు, నేను చెప్పింది నేను రాంగ్ లేదు, నేను చెప్పింది రాంగ్ అయితే ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేంజ్ చేసుకుంటారు, వాళ్ళు ఎందుకు చేంజ్ చేసుకున్నారు? రాత్రి కాగానే ఎందుకు ఇద్దరు పక్క పక్కన కూర్చుంటలేరు ఇప్పుడు, ఎందుకు కూర్చోవట్లేదు? నా పాయింట్ తప్పైతే రోజు కూర్చునేటోళ్ళు ఇప్పుడు ఎందుకు కూర్చుంటలేరు అంటే వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అయింది, ఆ గొడవ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇవన్నీ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి కదా. సో అది అందుకే అక్క అంత బలంగా ఉన్నట్టు. నేను చెప్పింది తప్పు కాదు, నేను చెప్పింది తప్పు అయితే వాళ్ళు పాటించరు, నేను చెప్పింది రైట్ కాబట్టి వాళ్ళిద్దరు పక్క పక్కన కూర్చోడం బంద్ చేసారు అని చెప్తాను. నెక్స్ట్ ఇక మనకి అన్సీన్లో చూపించింది ఏంటంటే హారిక వచ్చింది కదా. హారిక వచ్చిన తర్వాత ఒక్కొక్కరి గురించి ఏం చెప్పింది అనేది ఇక్కడ ఇందులో అన్సీన్లో చూపించారు. నేను దీని గురించి ఇంకా డీటెయిల్గా, దీనికంటే ముందు వీడియో మిడ్ నైట్ ముచ్చట్లు అని ఉంటుంది కదా, దానిలో లైవ్ టాక్స్ అని ఉంటుంది. మిడ్ నైట్ ముచ్చట్లు ప్లస్ లైవ్ టాక్స్ అని ఉంటుంది. ఆ వీడియోలో చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిన, పాయింట్ టు పాయింట్, డైలాగ్ టు డైలాగ్ అక్కడ వాళ్ళు ఏం చెప్పారు అంతా కూడా చెప్పిన, ఎవరి గురించి ఏం మాట్లాడారని. నెక్స్ట్ మానస్ వచ్చినప్పుడు కూడా ఎవరి గురించి ఏం మాట్లాడారు కూడా అదే వీడియోలో చాలా క్లారిటీగా ఉంటుంది. ఆ వీడియో లింక్ కింద కామెంట్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతా. దానిలో హారిక వచ్చినప్పుడు ఏం మాట్లాడింది, మానస్ వచ్చినప్పుడు ఏం మాట్లాడారు, మానస్ పర్సనల్గా సీక్రెట్గా తనుజకి ఏం చెప్పారు, హారిక ఏమని హింట్ ఇచ్చింది, ఇట్లాంటివన్నీ అందులో చాలా డీటెయిల్గా ఉంటాయి. రైట్, ఇక్కడ మనకు ఒకటి అక్కడ మిస్ అయింది, అన్సీన్లో చూపించింది ఒకటి ఉంది పాయింట్, లైవ్లో మిస్ అయింది, అన్సీన్లో ఉంది. ఏంటంటే తనుజని మానస్ దగ్గరకు వచ్చి ఇమాన్యుల్ తోటి, రీతుతోటి వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒకటి చెప్తున్నారు, నాతో ఎవరు మాట్లాడతలేరు అని అంటే, అప్పుడు అవునా నేను మాట్లాడుతూ పదా అని చెప్పి కూర్చుని తనుజ ప్రతి ఇంట్లో నీలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు అని చెప్పింది. మనకి ఇక్కడ చూపించారు. అంటే తనుజ అడిగితే మానస్ వచ్చి చెప్పిండు తప్ప మానస్ వచ్చి పర్సనల్గా ఏం చెప్పలేదు అని తనుజ పిఆర్ వాళ్ళు మాట్లాడుకోవడానికి భలే సెట్ అయింది. కానీ దీనికంటే ముందే, ఈ అడగడం కంటే ముందే, అన్నిటికంటే ముందే ఫస్ట్ మానస్ తనుజతోటి మాట్లాడాడు. వీళ్ళందరితో ఇటు మాట్లాడిన తర్వాత, డ్యాన్సులు గీన్సులు అయిపోయిన తర్వాత, లోపలికి పోయిన తర్వాత, లోపలికి పోయినాక జస్ట్ అక్కడ అందరినీ కూర్చొని పెట్టి 4 మాటలు మాట్లాడాక ఫస్ట్ మానస్ అక్కడ నుంచి లేచి వాటర్ కావాలి సంథింగ్ ఏదో అనుకుంటూ అటు పోతాడు కిచెన్ సైడ్, బ్లాక్ కాఫీ కావాలనుకుంటూ కిచెన్ సైడ్ పోతాడు. అక్కడ టిష్యూస్ తీసుకో కావాలన్నా అని చెప్పి తనుజ టిష్యూస్ ఇస్తుంది. అక్కడ మానస్ ఉండి బయటంతా ఆల్ రైట్, నువ్వు ఎట్లున్నావు గట్నే ఉండు, కెప్టెన్సీ తర్వాత నువ్వు ఎట్లయితే బిహేవ్ చేస్తున్నావు గట్నే బిహేవ్ చేయి, సూపర్గా పోతుంది, అంతా బాగుంది, అవన్నీ చెప్తాడు. అక్కడ ఏమైనా కరెక్ట్ చేసుకోవాలంటే కరెక్ట్ చేసుకునేది ఏం లేదు అనే లోపు ఇమాన్యుల్ వస్తాడు. సో అక్కడ జరిగింది. ఆ తర్వాత తనుజ మానస్ తోటి మాట్లాడతానంటే అప్పుడు పోయి కూర్చుంటారు అన్నట్టు. సో అది లాజిక్, మ్యాజిక్. ఇక్కడ అన్సీన్లో చూపించింది ఏంటంటే మానస్ని అడిగితే మానస్ కూర్చుని పెట్టి ప్రతి ఇంట్లో నీలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు, ఒక కూతురు నీలాగా ఉండాలి, చెల్లె అక్క అట్లా ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకుంటున్నారని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత నువ్వు అసలు ఎక్కడ కూడా హోల్డ్ చేయవు కదా గర్జెస్ని, ఆ గర్జ్ని హోల్డ్ చేయకుండా టక్కన సాల్వ్ చేసుకుంటావు, అది నీ బెస్ట్ క్వాలిటీ అని చెప్పిండు. గర్జ్ని సాల్వ్ చేసుకుంటే పంచాయతీలు ఎందుకైతే కాదు కదా. రైట్, కానీ ఇదైతే అంటే బేసిక్గా చెప్పాలంటే మనం గేమ్ని రసవత్తరంగా పోవాలంటే రైవలరీ ఉండాలి. ఆ రైవలరీ లేక మనకు నచ్చలేదు. కానీ నిజంగా చెప్పాలంటే బయట అవుట్ సైడ్ అయితే మనం ఒకరితో గొడవ పెట్టుకుంటే అయితే వాళ్ళతో మాట్లాడడం, లేదంటే వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోతాం. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది. అది తనుజకున్న బెస్ట్ క్వాలిటీ. ఆ క్వాలిటీ జనాలకు చాలామందికి నచ్చింది. వాస్తవానికి ఒప్పుకోవాల్సిందే, తనుజ క్వాలిటీ నచ్చడంలో తప్పలేదు. ఎందుకంటే ఆ గొడవని పెంచే రకం మనిషి కాదు. నెక్స్ట్ డేనే గొడవని కాంప్రమైజ్ చేసుకుంటుంది, కాంప్రమైజ్ చేసుకుని వాళ్ళని ఫ్రెండ్ చేసేసుకుంటుంది. అదే చెప్తుంది ఇక్కడ. నాకు ఏదైనా సిచ్యువేషన్ని హేట్ చేయమని అంట కానీ నన్ను హేట్ చేయమని చెప్పాను. 100 మంది నా సైడ్ మాట్లాడి ఒక్కరు నాతో మాట్లాడకపోతే నేను 100 మందితో మాట్లాడను. ఎందుకంటే ఈ 100 మందితో మాట్లాడడం వల్ల ఒక్కరు కూడా నాకు దూరం అవుతున్న సెన్స్లో ఉంటుంది. కాబట్టి నేను అందుకే నేను అసలు సిచ్యువేషన్ హేట్ చేయండి అని చెప్తాను కానీ నన్ను హేట్ చేయొద్దని చెప్తాను అని చెప్పింది. ఇది ఎట్లుందంటే డైలాగు మనకి అల్లు అర్జున్ గారి డైలాగ్ ఉంటుంది చూడు, మన ఇద్దరికి సెట్ అవ్వట్లేదు అని అంటే మన ఇద్దరికి సెట్ అవ్వట్లేదు కాదు, ఈ విషయంలో ఈ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఈ పర్టికులర్ పాయింట్ కోసం మన ఇద్దరికి సెట్ అవుతలేదు. కానీ మన ఇద్దరికి సెట్ అవుతుంది, మన ఇద్దరం ఓకే, కానీ మనకి ఈ పాయింట్లో ఇద్దరికి సెట్ అవుతలేదు. దట్స్ ఇట్. ఇది తప్ప మిగతా అంతా ఓకే. అది పెట్టుకుంటే మనం ఏ మనిషితోటైనా హ్యాపీగా ఉండగలుగుతాం. ఈ పాయింట్లో మాత్రమే నీకు నాకు పడదు, మిగతా అన్నింటిలో మనం ఒకటే. అర్థమైందా అని చెప్పినట్టుగా. నేను అక్కడ ఎవరితోటన్నా గొడవ అయితే అది గర్జన్ కంటిన్యూ చేయను, నా నేచర్ ఇది అన్నట్టుగా చెప్తుంది. ఇక్కడికి మనకి ఎపిసోడ్ అన్సీన్ అనేది అయిపోయింది. అంతే, అన్సీన్ అంతకంటే పెద్ద ఏం లేదు. గుంజి చెప్పాలంటే సాగదీసి చెప్పాలంటే అడిదిప్పి మనం చెప్పుకుంటే వాచ్ డ్యూరేషన్ పెరుగుతుంది, ఎక్కువ వీడియో లెంత్ అవుతుంది.
అట్లా చెప్పడం మనకు మ్యాటర్ లేనప్పుడు చెప్పాలంటే నచ్చదు బేసిక్గా. సరే, దీనికంటే ముందు ఓటింగ్ పోల్ ఉంటుంది. ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఏంది కథ, ఎవరు సేవ్ అవ్వచ్చు, ఎవరు టాప్లో ఉన్నారు, అన్నీ కూడా డీటెయిల్స్ అందులో ఉంటాయి. దానికంటే ముందు మిడ్ నైట్ ముచ్చట్లు ప్లస్ లైవ్ టాక్స్లో ఎవరెవరు వచ్చి ఏమేమి చెప్పిర్రు, సీక్రెట్స్ ఏంటి, పర్సనల్స్ ఏంటి, అన్నీ కూడా అందులో డీటెయిల్గా ఉంటాయి. ఓకేనా? రైట్, మళ్ళీ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్. టెడింగ్.